ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జె గట్టి ఆడి పాడినోళ్ళకి గత ప్రభుత్వం అన్యాయం చేసింది. సారథులో చోటు కల్పించలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ కళాకారులకు న్యాయం జరగాలని మేము కొట్లాడటం జరిగింది. ఈ రోజుకి 9 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందనే ఆలోచనతోటి మా వెన్నెలెక్క ఈరోజు సాంస్కృతిక సారథిగా ఆమె చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటే మా చీకట్లు తొలగి ఇలా మా బతుకుల్లో వెన్నెల వెలిగినంత సంతోషంగా ఉంది. కాబట్టి మేమందరం ఖమ్మం జిల్లా నుంచి వచ్చేసినాం. దాదాపుగా మాకు మంచి శుభవార్త వినబోతున్నాం. ఆ బాధలు తట్టుకోలేక నేను గతంలో ఇలాంటి పాటలు ఎన్నో రాసి కళాకారులలో చైతన్యం కలిగించాను. మా బాధల్ని నేను పాట ద్వారాగా వివరించిన. నా పేరు ఎస్కే ఫక్రుద్దీన్, ఖమ్మం జిల్లా. నేను నిరుద్యోగ కళాకారుణ్ణే. తల్లి తెలంగాణ రాష్ట్రమా, మా బ్రతుకంటేనే ఇంత నరకమా. తెలంగాణ రాష్ట్ర సాధనకై కొట్లాడిన కళాకారులం, కాళ్లకు గజ్జలు గట్టినోళ్ళం, గోసి గొంగడేసి ఆడినోళ్ళం. కాళ్లకు గజ్జలు గట్టినోళ్ళం, గోసి గొంగడేసి ఆడినోళ్ళం. ఆటలాడి పాట పాడినోళ్ళం, ఆటలాడి పాట పాడినోళ్ళం, ఆటలాడి పాట పాడినోళ్ళం. తెలంగాణ సాధించినోళ్ళం, తెలంగాణ సాధించినోళ్ళం. ఎందుకో ఎందుకో మరి ఎందుకో మా బతుకులాగా మాయనెందుకో. తల్లి తెలంగాణ రాష్ట్రమా, మా బ్రతుకంటేనే ఇంత నరకమా. తల్లి తెలంగాణ రాష్ట్రమా, మా బ్రతుకంటేనే ఇంత నరకమా. తల్లి తెలంగాణ రాష్ట్రమా, మా బతుకంటేనే ఇంత నరకమా. పాటలే పాడి బ్రతికేటోళ్ళం, పాటలే పాడి బ్రతికేటోళ్ళం. బీద కుటుంబాలు పుట్టినోళ్ళం, బీద కుటుంబాలు పుట్టినోళ్ళం, బీద కుటుంబాలు పుట్టినోళ్ళం. కడుపు నిండా తిండి లేక, కంటికి నిద్ర లేక, పాటే ప్రాణంగా బ్రతికినోళ్ళం. నేడు పస్తులు ఉంటున్నాము. ఎందుకో ఎందుకో మరి ఎందుకో మా బ్రతుకులాగా మాయనెందుకో. తల్లి తెలంగాణ రాష్ట్రమా, మా బ్రతుకంటేనే ఇంత నరకమా. తెలంగాణ రాష్ట్ర సాధనకై కొట్లాడిన కళాకారులం. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మా నిరుద్యోగ కళాకారులకు న్యాయం జరుగుద్దని మా అక్క వెన్నెలక్క ఈరోజు మాకు స్పష్టమైన హామీనిచ్చింది. మా రాష్ట్ర నిరుద్యోగ కళాకారుల అధ్యక్షులు అనోజ్ వెంకన్న గారు, దగ్గరకంటి కిరణ్ గారు, మా పాట మహేష్ గారు, మరియు దరు అంజన్న గారు, మన చక్రాల రఘన్న గారు, వీళ్ళందరూ సమక్షంలో మాకు న్యాయం జరుగుద్దని, ఖచ్చితంగా జరగాలని మా సపోర్ట్ ఎంతైనా మా కళాకారులు ఉంటుందని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.